నిన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రస్తావించకపోవడం, అదేవిధంగా రైతులు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి అంశాలపైన ప్రస్తావించకపోవడం, క్షీణిస్తున్నటువంటి రూపాయి మారక విలువ గురించి ప్రస్తావించకుండా కేవలం 7.5 కోట్ల మంది ప్రజలకు ట్యాక్స్ ను రద్దు చేస్తున్నాయని చెప్పడం అనేది పై పూటగానే భావిస్తూ, నిజంగా ఈ దేశ ప్రజలకు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో 100 కోట్ల మంది ప్రజలుగా ఉన్నటువంటి కార్మికుల గురించి ప్రస్తావించకపోవడం సిగ్గుచేటుకరమని, ఈ బడ్జెట్ కేవలం ప్రజలను అప్పులు తీసుకోండి, మీరు పనులు చేయండి, లేకపోతే మేము డబ్బుల్లోనికి వ్యాపారస్తులకు డబ్బులు ఇస్తాం, మీరు వాళ్ళ దగ్గర పోయి రుణాలు తీసుకోండి అని చెప్పడమే గాని నేరుగా ప్రజలకు ఎటువంటి లాభం లేదని కమ్యూనిస్టు పార్టీగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి 12 లక్షల లోపు ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ లేదనడం, అది కేవలం 7.5 కోట్ల ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుందే తప్ప దేశంలో ఉన్నటువంటి 150 కోట్లలో 7.5 కోట్లు తీసేస్తే 130 కోట్ల ప్రజల గురించి ఇది మాట్లాడలేదని తెలియజేస్తూ, వెంటనే బీజేపీ ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు సన్యాసం తీసుకుని రాష్ట్రానికి రావాల్సినటువంటి అధిక నిధులను రాబట్టడానికి పోరాటం చేయాలని, లేకపోతే రాజీనామా చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.